అనంత నగరపాలక సంస్థ అవినీతికి పరాకాష్ట అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఏపీ 39 టీవీ ఎన్నోసార్లు వెలుగులోకి తీసుకొచ్చినా. ఇప్పుడు మనం హౌసింగ్ బోర్డులో ఉన్నాము. హౌసింగ్ బోర్డులో ఇది సిమెంట్ రోడ్, ఇది మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్లో చూడండి పోల్స్ ఎక్కడున్నాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి, అది కూడా ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్ కాదు, ఈ బిల్డింగ్ ఓనరు ఏకంగా నడి రోడ్లో, ఇది ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది కాలువ, డ్రైనేజీ కాలువ. ఇది ఈ కాలువ నుంచి లోపల ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కాలువ వదిలేసి ప్రభుత్వ స్థలంలో, ఇది కూడా ప్రజలకు ఇబ్బందికరమైన స్థలంలో ఇక్కడ సెట్ బ్యాక్ వదలలేదు. ఈ రెండు కూడా అపార్ట్మెంట్, కేవలం 1.5 అడుగు, 1 అడుగు వదిలేశారు. ఇది మనం కాలువ చూస్తున్నాం. నడు రోడ్లు ఇప్పుడు కారు వస్తుంది, కారు ఈ టర్నింగ్లో రేపొద్దున తిరగడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటారు, వెహికల్స్ వస్తుంటాయి. ఇది రోడ్డు కార్నర్, ఈ కార్నర్లో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. మరి కరెంట్ ఆఫీసు వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని చూడండి. ఇక్కడ చూస్తున్నాం 2 పెద్ద బిల్డింగ్లు. సరే, బిల్డింగులు సెట్ బ్యాక్ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు ప్రజలకు అసౌకర్యంగా ఇప్పుడు చూస్తున్నాం, మనం లైవ్లో చూస్తున్నాం, ఈ కారు తిరగడానికి ఎంత ఇబ్బందికరంగా ఉందంటే, ఇలాంటివి ఇంకా ట్రాన్స్ఫార్మర్ పెడితే ఇంకా ఎంత ఇబ్బంది ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం లేదా? ఎందుకు ప్రమాదాలు ముందుగానే పసిగట్టి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం ఈరోజు ఈ విధంగా చేస్తే దీనికి మరి ఎవరు బాధ్యులు అనేది ఒకసారి ఆలోచించండి. నగరపాలక సంస్థ వాళ్ళు కావచ్చు, కరెంట్ ఆఫీస్ ఏఈ కావచ్చు, ఎస్సీఓ కావచ్చు, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తుంది. ప్రజలకు ఇబ్బందికరంగా ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా 39 టీవీ స్పందిస్తుంది అని తెలియజేస్తున్నాం.